దక్షిణ భారతదేశం ఇప్పటికీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ నియంత్రణలోకి రాలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. యావత్ దక్షిణాన ఒక్క కర్ణాటకలోనే కమలం పార్టీ బలంగా ఉంది. అంతేకాదు దక్షిణాన తొలిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది కర్ణాటకలోనే. ఇదిలా ఉంటే యావత్ దక్షిణాది భారతదేశాన్ని ప్రభావితం చేసే నాయకుడంటూ బీజేపీలో ఎవరూ లేకపోవటం మరో కారణం. మొత్తం మీద దక్షిణాదిలో పాగా వేయడానికి కమలం పార్టీ మరింతగా శ్రమ పడక తప్పదంటున్నారు రాజకీయ పరిశీలకులు. భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతదేశం ఇప్పటికీ పూర్తిగా వశపడలేదు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడిప్పుడే దక్షిణాన కూడా బీజేపీ విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్య పక్షంగా ఉంది. అలాగే తెలంగాణలో 6 ఎంపీ సీట్లు గెలుచుకుంది. కేరళం విషయానికొస్తే ఆ రాష్ట్రం ఇప్పటికీ బీజేపీకి కొరకరాని కొయ్యగానే ఉంది. ఇటీవలి ఎన్నికల్లో నిర్ణయాత్మక స్థాయికి తాము ఎదుగుతామని కమలనాథులు ఆశించారు. అయితే బీజేపీకి అంత సీన్ లేదని కేరళం ప్రజలు తేల్చి చెప్పేశారు. కేరళంలో మొదటి నుంచి లెఫ్ట్ పార్టీల ఆధిపత్యం ఎక్కువ. వామపక్ష భావజాలం ఉన్న కేరళ ప్రజలు హిందుత్వ ఎజెండాతో వచ్చిన బీజేపీని సహజంగానే దూరం పెట్టారు. తమిళనాడు రాష్ట్రంలో అయితే అక్కడ మొదటి నుంచి ద్రవిడ పార్టీలదే హవా. అంతేకాదు దేశంలోనే తొలిసారి ఒక ప్రాంతీయ పార్టీ డీఎంకే అధికారంలోకి వచ్చింది. తమిళ నేలపైనే అంటారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు ద్రవిడ పార్టీలు రెండో పెరియార్ రామస్వామి ఆలోచనల పునాదిగా ఏర్పడ్డవే. దీంతో తమిళనాడులో కూడా బీజేపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒకే ఒక సీటు దక్కిన సంగతి తెలిసిందే. యావత్ దక్షిణాన ఒక్క కర్ణాటకలోనే కమలం పార్టీ బలంగా ఉంది. కాగా కమలం పార్టీకి కర్ణాటకతో ప్రత్యేక అనుబంధం ఉంది. దక్షిణాన తొలిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది కర్ణాటకలోనే. 2006లో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ కన్నడనాట అధికారంలోకి వచ్చింది. దీంతో కర్ణాటకలో కొంతవరకు పార్టీకి బలమైన క్యాడర్ తయారైంది. అయితే ఈ క్రెడిట్ ఖచ్చితంగా బీఎస్ యడ్యూరప్పదే. కర్ణాటకలో యడ్యూరప్పే బీజేపీకి బలమైన పునాదులు వేశారు. అంతేకాదు యడ్యూరప్ప నాయకత్వ ప్రతిభ, లింగాయత్ సామాజిక వర్గం అండదండల వల్లే బీజేపీ కన్నడనాట బలమైన పార్టీగా అవతరించింది. లింగాయతుల అండ లేకుంటే కన్నడనాట కమలం పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. యడ్యూరప్ప లేకుండా ఎన్నికలకు వెళ్లిన బీజేపీ 2013లో చిత్తుగా ఓడింది. బీజేపీ ఓడింది అనడం కంటే యడ్యూరప్ప ఓడించారు అనడం సమంజసంగా ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో బీజేపీ ఎదగకపోవడానికి అక్కడి రాజకీయ పరిస్థితులే కారణం. దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలున్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. జాతీయ పార్టీల వైఫల్యాలే దక్షిణాదిన బలమైన ప్రాంతీయ పార్టీలు పుట్టుకకు కారణమయ్యాయి. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేకుండా పోయింది. విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. 2014లో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అండతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2024 ఎన్నికలు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలోకి చేరింది. ఈ నేపథ్యంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కేబినెట్లో బీజేపీ కూడా చేరింది. ఈ సంగతి ఎలాగున్నా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సొంత క్యాడర్ అంటూ లేదు. టీడీపీ లేదా మరో పార్టీపైనో ఆధారపడక తప్పదు. దక్షిణాదిన ఆశించిన స్థాయిలో కమలం పార్టీ వికసించకపోవడానికి మరో ప్రధాన కారణం ఆ పార్టీకి మాస్ లీడర్ అంటూ ఎవరూ లేకపోవడం. ఇందుకు యడ్యూరప్ప ఒక్కరే దీనికి మినహాయింపు. అయితే యడ్యూరప్ప పలుకుబడి కూడా కర్ణాటక రాష్ట్రానికే పరిమితం. మొత్తంగా యావత్ దక్షిణాదిని ప్రభావితం చేయగల మహానాయకుడు అంటూ బీజేపీలో ఎవరూ లేరు.
ఇదిలా ఉంటే బీజేపీ తమను చిన్నచూపు చూస్తోందని మెజారిటీ సౌత్ ఇండియన్లు భావిస్తున్నారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని సామాన్య ప్రజల అభిప్రాయం ఇదే. అందుకే అన్ని విధాలా దక్షిణాదికి అన్యాయం జరుగుతోందన్నది వీరి ఆరోపణ. నిధులిచ్చేటప్పుడు కూడా యూపీ, బీహార్ సహా హిందీ బెల్టులో ఉన్న రాష్ట్రాలకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టాప్ ప్రియారిటీ ఇస్తోందన్నది దక్షిణాన అధికారంలో ఉన్న ప్రభుత్వాల ఆరోపణ. ఇదేమైనా దక్షిణాదిన విస్తరించడానికి బీజేపీ మరింత శ్రమపడక తప్పదు.